ఈ సమయంలో మనందరము కూడా లేచి నిలబడి ప్రభు సన్నిధానంలో మనం ప్రభువును ఘనపరుద్దాం. ఈ పునరుద్ధాన దినమందు మనం అందరూ లేచి నిలబడి ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి విశ్వాసులు మీరందరూ మీ ఇళ్లలో లేచి నిలబడి ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం, మనసారా అనుభవిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, సర్వోన్నత నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. భూమి ఆకాశమును సృష్టించిన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వమంతా నీ నామము ఘనమైనది ప్రభువా, నీ నామము ఘనమైనది నాయన. నీ నామమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఎల్ షడాయ్ నీకు స్తోత్రం, ఎల్ రోయి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా నిస్సీ నీకు స్తోత్రం, యెహోవా రాఫా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతిద్దాం అందరూ కూడా మనసారా రెండు చేతులు పైకెత్తి. ఇదిగో ఈ లైవ్ను వీక్షిస్తున్న విశ్వాసులు, సేవకులు అందరూ కలిసి మాతో కలిసి ప్రభు సన్నిధిలో ఏక మనస్సు గలవారమై, ఏక తలంపు గలవారమై ప్రభును ఘనపరుద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. అందరూ కూడా స్తుతించాలి, స్వరమెత్తి స్తుతించాలి. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఓ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభువును మనం సేవిస్తాం. అది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనసారా అనుభవిద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి మౌనంగా ఉండదు, అందరూ కూడా పూర్ణ మనసుతో మనం ప్రభువును స్తుతించాలి, పూర్ణ ఆత్మతో మనం ప్రభువును సేవించాలి, పూర్ణ బలముతో ఆయన సన్నిధిని అనుభవించాలి. నిశ్చయముగా ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. మనకు బలమై ఉన్న దేవుడు, మనకు ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు, ఇంతవరకు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడి ఈ ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను పోషించి సంరక్షకుడైన దేవుడిని మన మనసారా ఆరాధన చేద్దాం. ఎస్ 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 ఎస్. అయ్యా నీవు లేకుండా ఒక క్షణము మా జీవితంలో యుగముగా మారుతుంది నాయన. నీవు మాట్లాడకపోతే మేము బ్రతకలేము ప్రభువా, నీవు మమ్మల్ని దర్శించకపోతే మేము బ్రతకలేము నాయన. నిత్యము నీ సన్నిధిని బట్టి స్తోత్రం, నిత్యము నీ కృపలను బట్టి స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. స్తుతి, 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 స్తుతి నాయన నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మనసారా నేను స్తుతిస్తున్నాం, మనసారా నిన్ను ఆరాధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతించండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, రక్షకానికి స్తోత్రం అని చెప్పండి. నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రం, మీరు మా జీవితంలో చేసిన ఉపకారాలను బట్టి స్తోత్రం. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతించాలి, బాగా ప్రభును స్తుతించాలి. మనసారా హృదయపు లోతుల నుండి స్తుతిస్తూ ఉండాలి, ప్రభును ఘనపరుస్తూ ఉండాలి. ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు, పూజనీయుడు, విశ్వమంతా ఆయన నామము ఘనమైనది, విశ్వమంతా ఆయన నామం ఘనమైనది. స్తుతింపదగిన, స్తుతించుటకు అర్హుడైన దేవుడు. ఓ హల్లెలూయా. రిబాలారా షంగాలారా బాలా కతురాలారా దిరిరేడా కబా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల మా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
గల మా తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. విశ్వమంతా ఆయన నామమే, అది యేసు నామం. విశ్వమంతా ఆయన నామమే, స్తుతించే నామం, ఘనమైన నామం. ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. నీవు కనిపించని రోజున ఒక క్షణము యుగముగా మారి, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలుపు మది నిండిని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారిని. నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారిని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు అది నిండెని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు అది నిండెని. యుగ యుగాల తలపు అది నిండెని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఎవరు మౌనం ఉండదు. స్తోత్రం. పూర్ణ మనసుతో ప్రభుని కనపడదాం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆమేన్. లార్డ్ స్తోత్రం. ఆమేన్ ఆమేన్. గట్టిగా గట్టిగా స్వరముతో ప్రభుని స్తుతిద్దాం.
మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్ర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాక్షిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాక్షిక బయలాయెనే. నీ సన్నిధి పాక్షిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరు కలిసి యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఆమేన్ ఆమేన్. నీవు వరునిగా విచ్చేయు వేళ ప్రభా నా తలుపుల పంట పండుతుంది. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్ను ఏలుకుంటావయ్యాను. నువ్వు వరునిగా విచ్చేయిచున్నావు. నా తలుపుల పంట పండుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. ఆమేన్ ఆమేన్. విశ్వమంతా నీ నామము ఘననీయము. నీ నామము నీ నామము ఘననీయము. నీ నామము ఘననీయము. నీ నామము ఘననీయము. నీ నామము నీ నామము నీ నామము నీ నామము నీ నామము గణనీయము. నీ నామము గణనీయము. నీ నామము నీ నామము నీ నామము
అందరు కలిసి నీ నామము, నీ నామము, ఓ నీ నామము, నీ నామము గణనీయము, గణనీయము, నీ నామము, నీ నామము గణనీయము, నీ వాక్యము గణనీయము. యేసయ్యా, 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 యేసయ్యా. నీ నామము, నీ నామము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని, యుగ యుగాలు నన్నేలు కొందువని. నీ నామము గణనీయము, నీ నామము గణనీయము. యేసయ్యా గణనీయము. అందరు రెండు చేతులు పైకెత్తి గణనీయము నీ నామము. రెండు చేతులు ఆకాశమందున్న దేవాది దేవుని వైపు చాచి ఒక్కసారి యేసయ్యా నీ సన్నిధిలో ఉంటే చాలు నాయనా, నీ సముఖంలో బ్రతికితే చాలు ప్రభువా, నీ కృపలో నేనుంటే చాలు నాయనా. నువ్వు వచ్చినప్పుడు నీ ఎదుట నేను నిలబడితే అందరూ నీ చేతులు పైకెత్తి నీ సన్నిధిలో నివసించేదా నిచ్చుడా, ఆరాధనా 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 ఆరాధనా. నీ సన్నిధిలో నివసించేదా నిచ్చుడా, నీ సన్నిధిలో నివసించేదా నిచ్చుడా, ఆరాధనా 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 ఆరాధనా. అందరు కలిసి ఆరాధనా 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 ఆరాధనా
చాలయ్య చాలయ్య నీ సన్నిధి చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు, చాలయ్య చాలయ్య నీ సన్నిధి చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ సన్నిధిలో నివసించెదా నిత్యుడా, నీ సన్నిధిలో నివసించెదా నిత్యుడా. ఆరాధనా 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 ఆరాధన. చివరిగా ఆరాధనా 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 ఆరాధనా. అందరు కలిసి ఆరాధనా 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 ఆరాధనా. మరొకసారి ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులు పైకెత్తి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రభును ఆరాధించే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు, స్తుతించుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే అర్హుడు. ఆ శక్తిగల దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు కొనియాడుచుండగా ఆ గొప్ప భాగ్యాన్ని మనకు కూడా అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో మనందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా నీ సన్నిధిలో అయా నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని స్తుతించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఈ దినాన ఎంతోమంది ప్రభా నీ సన్నిధిని చూడలేక, ఎంతోమంది ప్రభా నీ ప్రేమను అనుభవించలేక ఎంతోమంది ఉన్నారయ్యా. ఏ యోగ్యత ఏ అర్హత లేని మాకు మీ సన్నిధిలో నీ సన్నిధిని అనిపించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల దేవానికి స్తోత్రాలయ్యా. అన్ని నామముల కన్నా పైనామములను యేసయ్యా, నీ నామాన్ని ఘనపరచుటకు ఈ దినాన ప్రభా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఆకాశం భూమి గతించిపోయినా కానీ అయా నీ మాట గతించిపోదని వాక్యం సెలవిస్తుండగా ప్రభా నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా ఎన్నిక లేని మాకు ప్రభా నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన ప్రభా అయా నీ దాసుని మీరు బలపరుచుకొని మరుగుపరుచుకొని సంఘానికి కావాల్సిన వాక్య ప్రత్యక్షతను ప్రభా మీరు అనుగ్రహించి సంఘంతో మీరు తేటగా మాట్లాడండి. ముందున్న కార్యాలన్నీ మీరు ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్.
ఈ సమయంలో మనందరూ కూడా మోకరించి అలాగే కళ్ళు మూసుకొని, ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరించి ఇప్పటికే చాలా దినాలు లాక్డౌన్లో ఉన్నాం. ఆరాధనలు జరగట్లేదు. ఇలా లైవ్లోనే ఆరాధనలు ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు మరలా మనను కనికరించాలి, మనను క్షమించాలి. ప్రభు ప్రతి వారి దోషమును క్షమించాలి. మన పాపమును ఒప్పుకుందాం, మన నిర్లక్ష్యాన్ని ఒప్పుకుందాం. ప్రభా, ఈ వైరస్ను అంతము చేసి త్వరగా మాకు మరలా మందిరంలోనికి ప్రవేశించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మోకరించిన మనందరూ కన్నీళ్లతో యేసయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. దయచేసి ఈ వైరస్ తొలగిపోవాలి, మరలా నీ సన్నిధిని ఆరాధన చేయగలగాలి ప్రభా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నాకు కృపనివ్వండి ప్రభా. తిరిగి మరలా మేము మీ సన్నిధికి రావాలి ప్రభా. మా రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా దురాత్మను బంధించండి ప్రభా. ఈ మరణకరమైన ఈ పరిస్థితిలోంచి విడిపించండి ప్రభా. ఈ లాక్డౌన్ ఎత్తివేయటకు కృపనివ్వండి ప్రభా. ప్రభా దయచేసి అందరూ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ఏకీభవిద్దాం ప్రార్థనలో. ఎస్ ప్రభువా, కనికరించండి నాయనా, మమ్మల్ని క్షమించండి ప్రభా. దయచేసి మరలా నీ సన్నిధికి తోడుకొని రండి ప్రభా. రాకడ సమీపించుచున్న దినములలో నీ సన్నిధిలో కూడుకోమని నీ వాక్యం సెలవిస్తుంది. సమాజంలో కూడుకోమని నీ వాక్యం సెలవిస్తుంది నాయనా. ఒక్కసారి కనికరించమని అడుగుదాం. ఒక్కసారి కనికరించు ప్రభు అని అడుగుదాం. ఒక్కసారి కనికరించమని కన్నీళ్ళు విడుద్దాం. ఒక్కసారి కనికరించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా కనికరించండి, కృపతో నింపండి నాయన. కనికరించండి, కనికరము దయచేయండి. కృపగల దేవా నీకు స్తోత్రాలు నాయన. కనికరించండి ప్రభా. అయ్యా దయచేసి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఓ హల్లెలూయా. కనికరించమని, కృపతో నింపమని, అయ్యా ఎలాగని ఈ వైరస్ను అంతము చేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి. మరలా నీ సన్నిధికి మేము రావాలి ప్రభా. మరలా నీ సన్నిధిలో బలిపీఠం మీద ప్రభా నీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభా. కనికరించండి. మమ్మల్ని కనికరించండి. స్తోత్రం. ఆమేన్. అలాగే ఈ సమయమందు ప్రభు మనతో మాట్లాడాలి. ఈ పునరుద్ధానం దినమందు దేవుడు మనం దర్శించాలి. పరలోకమును తెరిచి మనతో మాట్లాడున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. కృపగల దేవా నీకు స్తోత్రాలు చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచుటకు నీ వాక్కును పంపించండి. నీ వాక్కు సృష్టిని నూతనపరిచింది. అదే వాక్కు చేత మమ్మల్ని నూతనపరచండి. నీ రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మేము ఉన్నాం గనుక పరిపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచండి. మహిమగల నీ సన్నిధిలో నీ రాక కొరకై ఆయత్తపరచుమని ప్రార్థిస్తున్నాను. కృపతో నింపి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ వాక్యము చేత ప్రతి ఒక్కరికి ఉదక స్నానము జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వాక్యం వింటున్న విశ్వాసులకి, అలాగే సేవకులకి, దూర ప్రాంతం నుండి వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ప్రస్తుతం మనము దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నామని మనకు తెలుసు. దేవుని యొక్క సన్నిధిని సమాజంగా కూడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామని తెలుసు. ఈ పరిస్థితిలో నుండి మనం విడుదల పొందాలి అంటే ఒకే ఒక మార్గం, దేవుడు మనను కనికరించాలి. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు సమాధానపరిచి దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ను పూర్తిగా ఎత్తివేసి దేవుడు సంపూర్ణమైన విడుదల కలగచేసి మనమందరం మరలా కూడుకునే గొప్ప భాగ్యం దేవుడు కలగచేయాలి. కనుక సంఘముగా ఇంటి దగ్గర ఖాళీ ఉన్న ప్రతి విశ్వాసి, ఇంటి దగ్గర దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి విశ్వాసి, సాధ్యమైనంత వరకు ఆరోగ్యం కలిగిన వాళ్ళు ప్రతి వారు కూడా ఉపవాసాలతో దేవుని సన్నిధిలో గడపాలని మనపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాం. ఇక్కడ ఫెయితంలో సేవకులు మేమందరం కూడా క్షేమంగానే ఉన్నాం. ఈ విధంగా ప్రభు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకములో నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను గుర్చిన ఒక ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా బయలుపరచుచున్న సందర్భం. మొదటి శతాబ్ద దినాల్లోనే పౌలు గారికి అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో పరలోకంలో నుండి దిగి వస్తున్నాడు. రాకడను గూర్చినటువంటి సరైన దర్శనం, ప్రత్యక్షత కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతాడు. మనమందరము ఆయనను ఎదుర్కొంటాం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గుర్చిన ఒక ప్రత్యేకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సందేశం ఇది. మనం ప్రభును ఎదుర్కోవాలి. మనం ప్రభుని ఎదుర్కోవాలి అంటే అది సామాన్యమైన విషయమేం కాదు. మనం ప్రభుని ఎదుర్కోవాలంటే అది సాధారణంగా మనం పోరాడితే మనం ఎదుర్కోలేము. ప్రభును ఎదుర్కొనే ఆ అనుభవము చాలా కఠినమైన పరిస్థితి. కానీ మనమందరము ప్రభుని ఎదుర్కొనే మనస్సు గలవారమై ప్రభు సన్నిధిలో సిద్ధపడాలి. ప్రభువా, నీ రాకడలో నేను నిన్ను ఎదుర్కోవాలి. నేను నీ ముఖదర్శనం చేయాలి. నేను నీ సన్నిధికి కొనిపోబడాలి. నేను నీ ముఖకాంతిని చూడాలి. ఇదే తలంపు, ఇదే ఆశ, ఇదే ఆలోచన, ఇదే ధ్యాస తప్ప మన జీవితంలో వేరొక ధ్యాస లేదు. మనం కూర్చున్నా, మనం లేచినా, మనం పడుకున్నా, ఏ పని చేసినా రాకడా 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 అనే తలంపు మన జీవితంలో పూర్తిగా తొలగిపోకూడదు. ఆ ఉన్నతమైనటువంటి దర్శనం కలవారమై, ఆ ఉన్నతమైన ప్రత్యక్షతను అపేక్షించు వారమై మనం వేగిరపడాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఏ సమయంలో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియని స్థితిలో మనం ఉన్నాం. కనుక ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ప్రభు రాకడలో ఎత్తబడాలన్న నిరీక్షణతో మనం బ్రతకటం తప్ప వేరొక మార్గం మనకు లేదు. మనకున్నది ఒకే ఒక ధ్యాస, ఒకే ఒక ఆశ, మనకున్నది ఒకే ఒక కోరిక, నేను ప్రభుని ఎదుర్కోవాలి. ఇక మీదట ప్రతి ఆదివారం మీకు అందించే సబ్జెక్ట్ ఒకటే, నేను ప్రభుని ఎలా ఎదుర్కోవాలి. ప్రతి ఆదివారం మీరు ఆసక్తి కలిగిన వారై మీరు ఈ వాక్కులన్నీ వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రభుని ఎలా ఎదుర్కోవాలో ఆ సందేశాలను మీకు తెలియచేయడానికి ప్రభు చేత ప్రేరేపించబడి సిద్ధపడ్డాను. కనుక ప్రతి ఆదివారం మీకు ఇచ్చే ప్రతి వర్తమానంలో రాకడలో ప్రభును ఎలా ఎదుర్కోవాలి అన్న ఉపదేశాన్ని మీకు బోధించడానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఇవి రాకడ దినములు కాదు, రాకడ క్షణములు అని గుర్తించి మనం ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సిద్ధపడాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇప్పుడు మనం ఉపదేశంలోకి వెళ్తే ఉపదేశం ఏం చెప్తుంది? ఆయన ఆర్భాటముతోనూ, రెండవదిగా ప్రధాన దూత శబ్దముతోనూ, మూడవదిగా దేవుని బూరతో పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. రెండవ రాకడను గూర్చిన ప్రత్యక్షత ఏంటంటే ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. కిందికి రాడు. మధ్యాకాశంలో ప్రత్యక్షమైన వెంటనే సంఘము ప్రభుని ఎదుర్కోవాలి. అంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలంటే కొంచెం నడవాలి కదా, కొంత ఆత్మీయ ప్రయాణం చేయాలి కదా. ఇప్పుడు మన ప్రయత్నం, మన ప్రయాసం ఒకటి ఏంటంటే మనం ప్రభువుని ఎదుర్కోవాలి. ఆయన ఎలా వస్తున్నాడో మనము కూడా అలాగనే ప్రభుని ఎదుర్కోవాలి. ఇందులో మూడు విషయాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఒకటి, ఆర్భాటంతో వస్తున్నాడు గనక మనము కూడా ఆర్భాటంగానే ప్రభుని ఎదుర్కోవాలి. రెండు, ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడు గనక మనము కూడా ప్రధాన దూత శబ్దమును ధరించుకొని ఆయన ఎదుర్కోవాలి. మూడవదిగా, ఆయన దేవుని బూరతో వస్తున్నాడు కనుక మనము కూడా దేవుని బూరను ధరించుకొని మనం కూడా ప్రభుని ఎదుర్కోవాలి. అంటే ఆయన ఏ అనుభవంలో వస్తున్నాడో మనము కూడా అదే అనుభవంతో ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకునే మొదటి ఉపదేశం ఏమిటంటే, ప్రభు ఆర్భాటంతో వస్తున్నాడు కనుక ఇప్పుడు సంఘము చేయవలసిన మొదటి పని ఏంటి? 3 విషయాలు మీకు ఈరోజు చెప్పాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మొదటిది, ఆర్భాటంతో ప్రభుని ఎదుర్కోవాలి. రెండవది, ప్రధాన దూత శబ్దంతో ప్రభుని ఎదుర్కోవాలి. మూడవది, దేవుని బూరతో ప్రభుని ఎదుర్కోవాలి. ఇందులో మొదటి పాఠాన్ని మనం స్టడీ చేస్తున్నాం ఈ పూట. ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు నీవు ఎదుర్కోవాల్సిన మొదటి ఘట్టం ఏమిటంటే, నీవు కూడా ప్రభు సన్నిధిలో ఆర్భాటముతోనే ఆయన సన్నిధి చేరాలి. అంటే నీ బ్రతుకు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? ప్రభుని ఎదుర్కొనే సంఘమా, ప్రభుని ఎదుర్కొనే దైవ జనాంగమా, ప్రభుని ఎదుర్కొనే విశ్వాసులారా, ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న క్రైస్తవ సమాజమా, రాకడా రాకడా అని పాటలు పాడావు, రాకడా రాకడా నిరీక్షణతో ఎదురు చూసావు, రాకడా అని ఓ కలలు కన్నావు, ఎప్పుడు ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు అని ప్రభు సన్నిధిలో ఎన్నో రాత్రులు ఎన్నో పగలు ఉపవాసాలతో గడిపావు. అయితే నీవు ఆ గడిపిన అనుభవం, రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘము కదా నీవు. ఇప్పుడు జాగ్రత్త విను. ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో ఆర్భటిస్తున్నావా? మరి ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా ఆర్భాటపు అనుభవాలు ఉండాలిగా. ఆర్భాటము అంటే ఒక గొప్ప శబ్దం, ఒక గొప్ప ధ్వని. ఆ శబ్దంతో ప్రభు వస్తున్నప్పుడు అదే శబ్దం నీ ఆత్మీయ జీవితంలో జరగాలి, నీ వ్యక్తిగత జీవితంలో జరగాలి.
నీ అంతరంగంలో ఆ ఆర్భాటపు ధ్వనులు వినపడాలి. ఎప్పుడు ఆ ఆర్భాటపు ధ్వనులు మన జీవితంలో వినపడతాయి? ఎప్పుడు ఆ ఆర్భాటపు ధ్వనులు మన జీవితంలోనికి వస్తాయి? మన జీవితంలో ఆ ధ్వనులు వినపడటానికి మనం చేయవలసిన పనులేంటి? మనం ఆర్భాటంతో ప్రభుని ఎదుర్కోవాలంటే మనలో కొన్ని ఆర్భాటపు ధ్వనులు కావాలి. ఆ ధ్వనులను మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? అవి లేఖనాల నుండి ఒక్కొక్క విషయాన్ని మనం స్టడీ చేసుకుందాం. చూడండి, లేవియ కాండం 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 24 నుండి 22 నుండి చదువుకుందాం. అప్పుడు అహరోను పాప పరిహార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి సన్నిధిలో నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఉత్సాహధ్వనులు చేసి ఆనందపు కేకలు, గట్టి కేకలు వేశారు, ఉత్సాహధ్వనులు చేశారు. గొప్ప ఆర్భాటపు ధ్వని ఆ ప్రజల మధ్యలో వినపడింది. రేపు ప్రభును ఆర్భాటంగా ఎదుర్కోవటానికి ముందుగా నీ జీవితంలో మొదట ఉండవలసిన కొన్ని ఆర్భాటాలు చెప్తున్నాను. ఆ ఆర్భాటాలలో మొదటి ఆర్భాటం, నీ జీవితంలో ఉత్సాహ ధ్వనులు ఎప్పుడు వినపడతాయి? విజయపు కేక ఎప్పుడు నీ జీవితంలో అనుగ్రహింపబడుతుంది? ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేస్తాను. ఒక 3 వ్యక్తులు రండి, 2 రండి, ఇటు నిలబడు. ఓకే, ఇట్రా. బలిపీఠం దగ్గరికి ప్రజలు 3 రకాల బలులతో అక్కడికి వచ్చారు. ఒకటి పాప పరిహారార్థ బలి, 2 సమాధాన బలి, 3వదిగా నేనే నైవేద్య బలి. ఒకటి ఏ బలి? పాప పరిహారార్థ బలి, ఇటు నిలబడు. 2వది ఏ బలి? సమాధాన బలి. 3వదిగా ఏ బలి? నైవేద్య బలి. ఎప్పుడు ప్రజలందరూ ఉత్సాహధ్వనులు చేయగలిగారు? ప్రజలు ఎప్పుడు ఆర్భటించగలిగారు అంటే ఈ 3 రకాల బలులు అక్కడ బలిపీఠం మీద పెట్టబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ బలి పాప పరిహారార్థ బలి అంటే ఇతనికున్న మనస్సు, ఇతనికున్న స్వభావం ఏంటంటే 3 బలులను నేను 3 భాగాలుగా వివరించి మాట్లాడుతున్నాను. పాప పరిహారార్థ బలి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇతడు ఏ బలితో ఇక్కడికి వస్తున్నాడంటే నా పాపం పరిపూర్ణంగా తొలగిపోవాలి, నా శాపం పరిపూర్ణంగా లయపరచబడాలి, నా తలంపులు పూర్తిగా ప్రభు సన్నిధిలో కాల్చబడాలి. ఇతడు పాప పరిహారార్థ బలి అంటే నా మనసులో కానీ, నా తలంపుల్లో కానీ, నా ఊహల్లో కానీ నేను చేసిన ప్రతి అతిక్రమ క్రియలన్నీ కూడా ప్రభు సన్నిధిలో కాల్చబడాలి అని బలిపీఠం దగ్గరకు వస్తున్నాడు. బలిపీఠం అంటేనే దేవుడు మానవుడు కలుసుకునే స్థలం, వధస్థలం. దేవుణ్ణి మానవుని కలిపే స్థలమే బలిపీఠం. మానవుడు ఏదైనా తప్పిదం చేస్తే ఆ అపరాధాన్ని, ఆ పాపాన్ని తొలగించుకోవటానికి
పాత నిబంధన కాలంలో బలిపీఠం దగ్గరకు వచ్చి యాజకులకు అప్పగించుకునేవారు. పాప పరిహారార్థ బలి జరిగేది. అక్కడ వారు క్షమించబడేవాళ్ళు. ఇప్పుడు ఇతడు ఏ మనసుతో ఇక్కడికి వస్తున్నాడు? పాప పరిహారార్థ బలి అంటే ఇతనిలో ఉన్న మనస్సులో కానీ, తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ ఉన్న ప్రతి పాపపు క్రియలన్నీ బలిపీఠం మీద పెట్టుకోవాలి అని వస్తున్నాడు. రెండవది సమాధాన బలి. ఇతడు సమాధాన బలి కోసం బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు. అంటే నా బ్రతుకు సమాధానపరచబడాలి. నాకు దేవునికి మధ్యలో సమాధానం లేదు, నాకు మనుషులకు మధ్యలో సమాధానం లేదు, నాకు ఇంకొక వ్యక్తికి సమాధానం లేదు. అంటే ఇతని యొక్క మనస్సు ఏంటంటే సమాధానపరచబడాలి అన్న మనస్సుతో బలిపీఠం దగ్గరకు వస్తున్నాడు. ఇతడేమో ప్రాణాత్మ శరీరాలు నా పాపమంతా తొలగిపోవాలని పాప పరిహారార్థ బలిగా ఇక్కడికి వస్తున్నాడు. ఇతడేమో నా బ్రతుకులో సమాధానం లేదు, నాకు దేవునికి మధ్యలో, నాకు ప్రజలకు మధ్యలో సమాధానం లేదని సమాధాన బలిగా బలిపీఠం దగ్గరకు వస్తున్నాడు. ఈరోజు ఈ రెండు విషయాలు మీరు స్టడీ చేస్తే నువ్వు బలిపీఠం దగ్గరికి ఎందుకు రావాలి? బలిపీఠమే దేవుడు నువ్వు కలుసుకునే స్థలం. అంటే నిన్ను దేవుని సన్నిధిలో కలిపే స్థలంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఏ మనసుతో నువ్వు సన్నిధికి రావాలి అంటే, ఇదేదో సన్నిధిలో కూర్చుంటే ఏదో ఆడంబరాల కోసం, ఏదో ఆశీర్వాదాల కోసం నువ్వు సన్నిధిలోకి రావడం కాదు. నా పాపము పరిహరించబడాలి, నా శాపము పూర్తిగా లయపరచబడాలి, పాప పరిహారం జరగాలి నా జీవితంలో అనే మనస్సుతో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రస్తుతానికి మనం మందిరాలకు రాకపోవచ్చు. నువ్వు ఎక్కడ మోకరిస్తావో అదే నీకు బలిపీఠం. ఎక్కడ మోకరించి ప్రార్థన ప్రారంభిస్తావో అదే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర నువ్వు ఏ మనసుతో ఉండాలో తెలుసా? నా పాపం పూర్తిగా పోవాలి అన్న మనసుతో నువ్వు మోకరించాలి. రెండవది సమాధాన బలి. ఇతడు దేవునితో ఒకవేళ సమాధానం లేకపోతే సమాధాన పడటానికి నువ్వు మందిరానికి వస్తున్నావు, సన్నిధికి వస్తున్నావు, సన్నిధిలో కూర్చుంటున్నావు. నువ్వు ఎవరితోనైనా గొడవలు పడ్డా, నీకు వారికి మధ్యలో గొడవలు ఏమైనా ఉన్నా, నీకు స్నేహితులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, రక్త సంబంధికులు ఉండవచ్చు, సేవకులు ఉండవచ్చు, నువ్వు ఎవరితో అయితే అసమాధానంగా ఉన్నావో, ఎవరినైతే నువ్వు బాధించావో, ఎవరినైతే నొప్పించావో, ఎవరినైతే దుఃఖపరిచావో, నీ మాటలు బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ చేష్టలను బట్టి, నీకున్న దురుసు స్వభావాన్ని బట్టి నువ్వు ఎవరినైతే గాయపరిచి సమాధానం లేకుండానే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావో ఆ మనస్సు బలిపీఠం మీద పెట్టబడాలి. అర్థమవుతుందండి? ఇది ఒక లోతైన ఉపదేశం ఈరోజు. అంటే చాలామంది బలిపీఠం దగ్గరకు వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే సమాధానం లేకుండా వస్తున్నారు, పాపం పరిహరించబడాలన్న మనస్సు లేకుండా వస్తున్నారు. అందువల్లనే వారి జీవితంలో ఆర్భాటపు ధ్వనులు వినబడట్లేదు. సమాధాన మనసుతో బలిపీఠం దగ్గరికి రావాలి. పాపం పరిహరించబడాలని బలిపీఠం దగ్గర రావాలి. మూడవదిగా దహన బలి. అంటే పూర్తిగా కాల్చబడటానికి, ప్రభు సన్నిధిలో పూర్తిగా బలిపీఠం దగ్గర అప్పగించబడడానికి, దహించబడటానికి నువ్వు బలిపీఠం దగ్గరికి రావాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ 3 రకాల బలుల చేత కేవలం బలిపీఠం దగ్గరికి రావడం మాత్రమే కాదు, ఈ బలులను అర్పించడానికి వచ్చినటువంటి వీరు ప్రధాన యాజకునికి అప్పగించుకోవాలి. సేవకుడికి అప్పగించుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ సేవకుడు ఏ బలితో వీళ్ళైతే వచ్చారో, ఏ మనసుతో అయితే వీళ్ళు వచ్చారో, ఒక అర్పణగా బలిపీఠం దగ్గరికి వచ్చారో, ఆ అర్పణ సిద్ధమవుతున్న ఈ గడిలో యాజకుడు ఏం చేస్తాడంటే వీరిలో ఉన్నటువంటి క్రొవ్వును తీసి ఆ బలిపీఠం మీద పెడతాడు. దేవునికి అవసరమైంది ఏంటి ఇక్కడ? ఒకటి, బలిపీఠం దగ్గరికి ఏ మనసుతో రావాలి? పాపం తొలగించుకోవాలని మనసుతో రావాలి. బలిపీఠం దగ్గరికి ఏ మనసుతో రావాలి? 2, సమాధాన పడాలని మనసుతో రావాలి. 3, బలిపీఠం దగ్గరికి దేనికి రావాలి? నేను పూర్తిగా దహించబడాలని రావాలి. ఈ మనస్సుతో వచ్చిన తర్వాత నువ్వు మోకరిస్తే నీ అంతరంగంలో ఉన్న, నీ శరీరంలో ఉన్న క్రొవ్వును తీసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బలిపీఠం మీద పెడతాడు. ఆలోచిస్తున్నారా ఉపదేశాన్ని? అంటే మన క్రొవ్వు దేని మీద పెట్టబడాలట? బలిపీఠం మీద పెట్టబడాలట. నువ్వు కొంతమంది మనసుతో వస్తారు కానీ అప్పగించుకోవడానికి ఇష్టపడరు. నేను పాపం తొలగించుకోవాలని వస్తారు.
పాప పరిహారార్థం జరగాలని వస్తారు, నైవేద్య బలి నా జీవితంలో జరగాలని వస్తారు, దహన బలి నా జీవితంలో జరగాలని వస్తారు. కానీ ఇవి జరగకముందే ఏమని కోరుకుంటున్నాడంటే, నువ్వు వచ్చావు కానీ నీ క్రొవ్వును కూడా ప్రభు సన్నిధిలో సమర్పిస్తేనే ఆ క్రొవ్వు మీదికి అగ్ని దిగి వస్తుంది. క్రొవ్వు అనగా సౌఖ్య సంబంధమైన జీవితానికి సూచన. ఒకసారి యేసు ప్రభు ప్రజలతో అంటాడు, వారి హృదయము క్రొవ్వినది అంటాడు. యేసు ప్రభు అన్న మాట అండి, అది మామూలు మనుషులు అనే మాట కాదు, సాక్షాత్తు దేవుడు అన్న మాట. వారి హృదయాలు క్రొవ్వినది. ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి ఆలోచించండి. దేవుని నోట నుండే ఆ మాట వచ్చిందంటే క్రొవ్వనిగా తిరుగుబాటు జీవితం. చాలామంది అంటారు కదా, వీడు మాట వినకపోతే, వీడు ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే వీడి హృదయం బాగా క్రొవ్వినదిరా అని మన సాధారణ భాషలో మాట్లాడతాం. కానీ దేవుని భాషలోనే మీ హృదయాలు క్రొవ్వినవి అంటే అర్థం ఏంటి? హృదయంలో వాక్యానికి చోటు లేదు. క్రొవ్విన హృదయానికి వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, స్వస్థతకు చోటు ఇవ్వట్లేదు, దేవుని ద్వారా విశ్వాసంలో నడవటానికి చోటు ఇవ్వట్లేదు. వారి హృదయం క్రొవ్వినది. అంతరంగంలో క్రొవ్వు, మనసులో క్రొవ్వు, తలంపుల్లో క్రొవ్వు, శరీరంలో క్రొవ్వు, మాట వినలేని స్వభావం, విధేయత చూపని స్వభావం, లోబడనులేని స్వభావం, వాక్యానికి అప్పగించుకోలేని స్వభావం, దేవుని వలన కార్యాలు జరగటానికి అడ్డుగా ఉన్న స్వభావమే నీ అంతరంగంలో ఒక క్రొవ్వుగా ఏర్పడి అది దేవుని సన్నిధికి రానీయకుండా చేస్తుంది, ప్రభు సన్నిధిలో సమర్పించుకోకుండా చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ క్రొవ్వును బలిపీఠం మీద నువ్వు పెట్టాలి. నీ హృదయం అంధకారంలో ఉండడానికి కారణం నీ హృదయంలో క్రొవ్వు ఉంది. అది మాట విననివ్వట్లేదు. నీ తలంపుల్లో క్రొవ్వు ఉంది. నీ దేవుని స్వభావం నీ అంతరంగంలోనికి రానివ్వట్లేదు. అయితే ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త వినండి. మనము సమాధాన బలి కోసం వచ్చాం, పాపం పరిహరించబడాలని వచ్చాం, దహించబడాలని వచ్చాం. వచ్చిన మనము మన క్రొవ్వును కూడా బలిపీఠం మీద సమర్పిస్తే, ఈ యాజకునికి మనం అప్పగించుకుంటే, యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఆ క్రొవ్వును తీసి బలిపీఠం మీద పెడుతున్నాడు. ఆ క్రొవ్వును బలిపీఠం మీద ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ క్రొవ్వును కాల్చివేసెను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి క్రొవ్వును కాల్చివేశాడు. అప్పుడు ప్రజలందరిలో ఏం కలిగిందంట? ఉత్సాహధ్వనులు వినపడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రజల జీవితంలో ఎప్పుడు ఉత్సాహధ్వనులు వినపడ్డాయి అంటే అగ్ని దిగి వచ్చి క్రొవ్వును కాల్చినప్పుడు. ఎప్పుడు ఆ క్రొవ్వు కాల్చబడిన తర్వాత దేవుడు ఆ ప్రజలను అంగీకరించాడు. నువ్వు ఆర్భాటంతో వస్తున్న యేసుని ఎదుర్కోవాలంటే నీవు కూడా నీ జీవితంలో ఆర్భాటం జరగాలి. ఆర్భాటం జరగాలంటే నీవు బలిపీఠం దగ్గర కాల్చబడాలి. అగ్ని చేత నువ్వు కాల్చబడాలి, అగ్ని చేత దహించబడాలి. నీ సేవ అంగీకరించబడాలి, నీ పరిచర్య అంగీకరించబడాలి, నీ జీవితం అంగీకరించబడాలి, నీ ఉపవాస ప్రార్థన అంగీకరించబడాలి. నీవు అంగీకరించబడకపోతే నువ్వు ఆర్భాటం చేయలేవు. ఈరోజు ప్రభు స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడని గ్రహించు. నిజంగా నువ్వు అంగీకరించబడే స్థితిలో ఉన్నావా? అంగీకరించబడ్డావు అనటానికి ఒకటే ఒక కారణం, అగ్ని వచ్చి నీ క్రొవ్వును కాల్చాలి, నీ బ్రతుకును కాల్చాలి, నీ సేవలో ఉన్న నీ ప్రతి బలహీనతను కాల్చి నువ్వు అంగీకరించబడేటట్లుగా దేవుని యొక్క అగ్ని నీ హృదయాన్ని కాల్చగలగాలి. గుర్తుపెట్టుకొని ఒక మంచి విషయాన్ని చెప్తాను. రేపు తీర్పు తీర్చే ఒక అగ్ని రాబోతుంది. తీర్పు తీర్చే ఆ అగ్నికి ముందుగా నీవు ఇప్పుడే ఈ కాలంలోనే, ప్రభు నీకు అనుకూలమైన ఈ కాలంలోనే దేవుడిచ్చు అగ్ని చేత నీ హృదయాన్ని నువ్వు కాల్చుకో. ఆయన అగ్ని చేత అంగీకారం పొందు. ఆ ముద్ర కావాలి. ప్రభువా నన్ను అంగీకరించు ప్రభువా అని వేడుకో. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మందిరానికి వచ్చి, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు విశ్వాసిగా ఉండి, ఎన్ని సంవత్సరాలైంది సేవ చేస్తూ, ఎన్ని సంవత్సరాలైంది పరిచర్య చేస్తూ, కానీ కాల్చబడలేని స్థితిలో ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆర్భాటం చేయలేవు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు అంగీకారంగా ఉండగలిగావా? రేపు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడే స్థితిలో నువ్వు ఉన్నావా?
ప్రభు వస్తే ఆయన సన్నిధిలో పరిపూర్ణ స్థితిలో ఆర్భటించే స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నావా? ఒక్కసారి నీ మనస్సాక్షిని కఠినపరచుకోకుండా ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా, ఇంతకాలం నీ సేవ చేశాను, ఇంతకాలం నీ సన్నిధిలో గడిపాను, ఇంతకాలం వాక్యం వింటున్నాను, కానీ నా హృదయం నీకు అంగీకారంగా లేని స్థితిలో నా బ్రతుకుతుంది. నీ సన్నిధిలో నేను యోగ్యునిగా కనబడట్లేకపోతున్నాను. రేపు ఒక అగ్ని రాబోతుంది, అది దహించు అగ్ని, తీర్పు తీర్చే అగ్ని రాబోతుంది. ఆ తీర్పు తీర్చే అగ్నిలో నువ్వు కాల్చబడటానికి ముందుగా ఇక్కడ దేవుని అగ్ని చేత నువ్వు కాల్చబడాలి కదా. తీర్పు రాబోతుంది, నువ్వు అనుకుంటున్నావు అంతా సౌఖ్యంగానే ఉంది, అంతా కూడా మనకు పర్వాలేదులే అనుకుంటున్నావు, నెమ్మది అనుకుంటున్నావు. పర్వాలేదులే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు బ్రదర్, దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఒక స్థాయిలో పెట్టాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారంలో అభివృద్ధి జరిగింది. ఇంతకాలం నువ్వు ఆలోచించవు అలాగా. సౌఖ్యం వెంట పరిగెత్తావు, సుఖాసక్తితో నడిచావు, ఏదో సాగిపోయావు, భ్రమలో సాగిపోయావు, నిర్లక్ష్యంతో సాగిపోయావు, సోమరితనంతో సాగిపోయావు. ప్రభు వస్తే నేను అంగీకరించబడతానా లేదా ఒక్కసారి పరీక్ష చేసి చూసుకోండి. ఒకవేళ అలా అంగీకరించబడకపోతే మన ప్రయాసం వ్యర్థమే కదా. దేవుని అగ్ని మన పరిచర్య మీదకి, మనలోనికి, మన వ్యక్తిగత జీవితంలోకి రాకపోతే, ఆ అగ్ని చేత నీ బ్రతుకు కాల్చబడకపోతే నీ ప్రయాసము వ్యర్థమే కదా. ఈరోజు నుండి ఒకే ఒక తీర్మానం, ఆయన ఆర్భాటంతో వస్తున్నాడు, నేను ఆర్భాటంతో ఎదుర్కోవాలంటే నేను నా పరిచర్య, నా సేవ, నా యొక్క ప్రతి అణువణువు దేవుని పాద సన్నిధిలో అంగీకరింపబడాలి. అలా అంగీకరింపబడడానికి మన మీదికి దైవాగ్ని దిగి రావాలి, దైవాగ్ని చేతను నింపబడాలి. ఆ దైవీకమైన అభిషేకం నీ హృదయాన్ని కాల్చాలి, ఆ దైవీకమైన అభిషేకం నీ శరీర క్రియలను కాల్చాలి, ఆ దైవీకమైన అభిషేకం నీ పాపము అంతరంగంలో గూడు కట్టున ప్రతి గచ్చపదలు కాల్చాలి, దేవునికి ఆయాసకరమైన ప్రతి వ్యతిరేకమైన క్రియలన్నీ కాల్చాలి, ప్రభు దృష్టికి ఉన్న ప్రతికూలతలన్నీ కాల్చబడాలి, ప్రతిష్టకు వ్యతిరేకంగా ఉన్న నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ ఆత్మీయ ప్రయాణానికి, నీ ఉన్నతమైన దర్శనానికి, పరలోక సంబంధమైన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి శరీర నియమాలు, ప్రతి శరీర కార్యాలు అగ్ని చేత నువ్వు కాల్చబడకపోతే నువ్వు అంగీకరించబడలేవు, నువ్వు రాకళ్ళు ఎత్తబడలేవు. చాలా సీరియస్గా తీసుకో. ఇంతకాలం లేజీగా ఉన్నావు, చాలా సీరియస్గా తీసుకో. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోకు. అగ్నిని పొందుకున్నావా లేదో ఒకసారి ఆలోచించు. నీ హృదయం అంగీకారంగా మార్చబడితేనే నువ్వు ఆర్భాటము చేయగలవు, లేకపోతే ఆర్భటించలేవు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఆర్భాటం చేశారంట అగ్ని దిగి వచ్చినప్పుడు. నీ జీవితంలో, నా జీవితంలో అగ్ని వస్తేనే మనం ఆర్భాటం చేసి ప్రభుని ఎదుర్కోగలం. రెండవ ఆర్భాటాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15:28 చదువునానా. ఇశ్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములను సితారలను వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చారు. మరొకసారి మాట చదువునానా. ఇశ్రాయేలులందరూ, చూడండి, ఇశ్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చిరి. ఆ మాట చదివినప్పుడు ఎంత ఆనందం అండి. ఇది దావీదుకు కలిగిన ప్రత్యక్షత. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు
ఏలీ కాలంలో ఏలీ పరిచర్య, ఏలీ కాలపు సేవను మనం పరీక్షించి చూస్తే మహిమ వెడలిపోయింది ఆ కాలంలో. అది చాలా లోతుగా వెళ్తుంది, కానీ ఆ సబ్జెక్టు మనకి ఇప్పుడు అవసరం లేదు. ఏలీ కాలంలో ఎప్పుడైతే పరిచర్యలో మహిమ తగ్గిపోయిందో దేవుడు ఆ పరిచర్యను విడిచిపెట్టేశాడు. ఆ కాలంలో మందసము పట్టబడిపోయింది. మందసం పట్టబడిన తర్వాత ఏలీ కోడలు ఒక కుమారుని కంటూ, మందసం పట్టబడిన తర్వాత వీడు బ్రతికితే ఏంటి, బ్రతికితే చస్తే ఏంటి అని వాడి పేరు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే మహిమ వెడలిపోయెను. మహిమ పోయిన తర్వాత, మందసం పోయిన తర్వాత, మందసం పట్టబడింది అని చెప్పగానే ఆమె చెప్తున్న మాట ఏంటంటే మహిమ వెడలిపోయెను అని చెప్తుంది. అంటే మందసం లేదు అంటే ఏం లేనట్లు, మహిమ లేనట్లు. ఆ దినాల్లో ఏలీ కూడా మందసం పట్టబడింది అనగానే మెడ విరిగి చనిపోయాడు. ఇక మహిమ వెళ్ళిపోయిన తర్వాత నా సేవ ఎందుకు, నేను చచ్చిపోవడం మేలని అలాగునే స్థూలకాయుడు కదా, అలాగునే వెనకకు తిరిగి అలాగనే మెడ విరిగి చచ్చిపోయాడు. ఏలీ కాలంలో ఇద్దరు కుమారులు చనిపోయారు. కారణం ఏంటంటే మందసము శత్రు చేతిలో పట్టబడిపోయింది. ఇప్పుడు వీళ్ళు బ్రతికితే ఏంటి, బ్రతకపోతే ఏంటని ఆ ఏలీ కుటుంబం అంతా కూడా చనిపోయింది. చివరికి ఈకాబోదును కన్నారు. మహిమ వెడలిపోయింది. ఈరోజు మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఎంతకాలం మీరు సన్నిధికి వచ్చారు, ఇంతకాలం వాక్యం విన్నారు, ఇంతకాలం ఉపదేశాన్ని ఆలకించారు, మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారా? ఈకాబోదును కన్నారా? మహిమ లేని విశ్వాసులుగా ఉన్నారా? మహిమ కలిగిన విశ్వాసులుగా ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మహిమ నివాసము చేయటానికి మూల కారణం వారి మధ్యలో మందసం ఉన్నంతకాలం. మందసం అనగా అది బల సూచకమైన మందసం. మందసాన్ని రకరకాలుగా దైవ సేవకులు రకరకాలుగా పోలుస్తారు. ఆ మందసం మన ప్రభు అయిన యేసు క్రీస్తుని, ఆ మందసం అభిషేకమని, ఆ మందసం దేవుని సన్నిధికి సాదృశ్యమని, దైవ ప్రసన్నతకు సాదృశ్యమని, ఆ మందసం మీద నుండి దేవుడు కరుణాపీఠం మీద నుండి మాట్లాడతాడని రకరకాలుగా దైవజనులు దాన్ని వర్ణిస్తారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఈ ఉపదేశంలో మందసం అనేది ఒక ప్రభావంతో కూడింది, ఒక అభిషేకంతో కూడి ఉంది. దైవ సన్నిధి మందసంలో ఉంది. మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మందసం మోస్తున్న యాజకులు అరకాలు యోర్దాన్లో పెట్టగానే యోర్దాన్ ఏకరాశిగా ఆగిపోయింది. మందసం ఉన్న చోట దాగోను గుడి దేవత ముక్కలైపోయింది. అంటే అది ప్రభావం కలిగిన మందసం. అభిషేకంతో కూడిన మందసం, మహిమ కలిగిన మందసం. అది ఉన్నంతకాలం ప్రజలకు ఎక్కడ అపజయం లేదు, అది ఉన్నంతకాలం ప్రజలు ఎక్కడ కూడా ఓడిపోలేదు. కానీ అది శత్రు చేతిలో ఉన్న తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, మహిమకు కారణమైన మా దేవుని మందసాన్ని ఎలాగైనా మేము తిరిగి తెచ్చుకోవాలని చెప్పి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆర్భాటముతో కేకలు వేస్తూ పోగొట్టుకున్న ఆ మహిమ కలిగిన మందసాన్ని తిరిగి ఆర్భాటంతో తెచ్చుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు సన్నిధిని గణపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఆ మందసం దేనికి సూచన ఉందో తెలుసా? మహిమకు సూచనగా ఉంది. ఆ మందసం దేనికి సూచనగా ఉంది తెలుసా? సాక్షాత్తు యేసు క్రీస్తుకు సూచనగా ఉంది. ఆ మందసం దేనికి సూచనగా ఉంది తెలుసా? అభిషేకానికి సూచనగా ఉంది. అనేక రకాలైన ఆత్మీయ అనుభవాలు ఆ మందసంలో దాగి ఉన్నాయి. అయితే ఈరోజు పాఠం ఏమిటి? ఏ మహిమైతే నువ్వు దూరం చేసుకున్నావో, ఏ ప్రభావాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ ప్రత్యక్షతనైతే పోగొట్టుకున్నావో, ఏ బలాన్నైతే పోగొట్టుకున్నావో, ఏ అభిషేకాన్ని అయితే దూరం చేసుకున్నావో, దానివల్ల నీ బ్రతుకులో ఓటమిని చూసావు. దానివల్ల నిరాశ, దానివల్ల నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? సన్నిధికి దూరం అయిపోయావు, సన్నిధిని పోగొట్టుకున్నావు, ప్రభావం పోయింది. నీ మాటలో ప్రభావం పోయింది, నీ తలంపుల్లో ప్రభావం పోయింది, నీ నడకలో ప్రభావం పోయింది, నీ హృదయంలో ప్రభావం పోయింది. నువ్వు ప్రభావం లేని బిడ్డగా బ్రతుకుతున్నావు. పేరుకు సంఘము క్రైస్తవులు మేము, కానీ ప్రభావం లేని క్రైస్తవులు. దేంట్లో ప్రభావం లేదు, ప్రార్థనలో ప్రభావం లేదు. అలాంటి ప్రభావాన్ని పోగొట్టుకున్న తర్వాత దావీదు మరలా బూరలు ఊదుతూ
తాళాలు కొడుతూ శబ్దము చేస్తూ ఆర్భటిస్తూ పోగొట్టుకున్న ఆ దైవ ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోవటానికి దావీదు ఆర్భాటం చేస్తున్నాడు. ప్రభు ఎలా వస్తున్నాడు? ఆర్భాటంతో వస్తున్నాడు కదా. మరి ఆర్భాటంతో వచ్చే యేసును నువ్వు ఎదుర్కోవాలంటే మొట్టమొదట నువ్వు అగ్ని చేత దహించబడి అంగీకరించబడాలి. రెండవదిగా ఆర్భాటంతో వస్తున్న యేసుక్రీస్తు నువ్వు చేరాలి అంటే నీ జీవితంలో పోగొట్టుకున్న మహిమ ప్రభావాలను మరలా తిరిగి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటావు? ఆర్భాటంతో. దానికి ఒక ఉజ్జీవాన్ని చూపించాలి. ప్రభా, నాకు ఎలాగైనా పోగొట్టుకున్న మహిమ తిరిగి కావాలి ప్రభా, పోగొట్టుకున్న ఆ ప్రభావం తిరిగి నాకు రావాలి ప్రభా, మొదటిలో ఉన్న ఆ ప్రభావం నేను అనుభవించాలయ్యా, మొదట్లో ఉన్న శక్తిని నేను పొందుకోవాలయ్యా. మొదట్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాను, మహిమకరంగా ఉన్నాను, కానీ ఆ మహిమ లేని బిడ్డగా నేను బ్రతుకుతున్నాను. తిరిగి నాకు ఆ మహిమ కావాలి ప్రభా. ఆ ఉత్సాహాన్ని చూపించాడు దావీదు. మరి నీవు ఆర్భటించగలవా? ఆ ఉత్సాహాన్ని చూపించగలగా? ఆ కేకలు వేయగలవా? ప్రభా, నాకు తిరిగి కావాలయ్యా, ఆ సన్నిధిని అడగగలవా? దావీదు ఆర్భటిస్తూ సన్నిధిని తెచ్చుకున్నాడు, మందసాన్ని తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. నీవు కూడా ఆర్భటిస్తూ ప్రభా, నాకు నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధిలో నేను బ్రతకాలయ్యా అనే ఆశతో ప్రభు సన్నిధిలో కనిపెట్టు. తప్పకుండా నా దేవుడు తిరిగి ఆర్భాటంతో నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుటకు ప్రభు నీకు కృపని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరులైన దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకుడి. చేసినను మీరు జయం పొందరు. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరును ఉంచి సైన్యము యూదా వారికి ముందుగాను మాటుగాండ్ర వారికి వెనుకగా ఉండునట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బూరలు ఊదారు. అప్పుడు యూదా వారు ఆర్భటించిరి. యూదా వారందరూ ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తారు. వారు అపజయ పాలయ్యారు. దానికి కారణం ఏంటంటే యాజకులు ఏం చేస్తున్నారంట? ఆర్భటిస్తున్నారు, బూర ఊదుతున్నారు. ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు శత్రువుల మీద దేవుడు జయం ఇవ్వాలంటే, మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాటి మీద మనకు జయము కలగాలంటే, ఒకటి యాజకుడు ఆర్భటిస్తున్నాడు, ఒకవైపు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒకవైపు యాజకుల యొక్క ఆర్భాటం, యాజకుల యొక్క ప్రార్థన, మరొక వైపు ప్రజల ప్రార్థన. మనకు శత్రువు ఉన్నాడు. శత్రువు ఎప్పుడు కూడా మన కళ్ళ ఎదుట కనపడడు. పాత నిబంధన కాలంలో దావీదుకి ఎదురుగా గొల్యాత్ అనేవాడు ఉన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడని ఒక చిన్న రాయితో చంపగలిగాడు ఆయన నామం పేరట. ఎదురుగా కనపడితే సాతాను మనం తుత్తినిగలు చేస్తాం, కానీ శత్రువు అనేవాడు కనపడడు, కుయుక్తిగా చేస్తాడు. ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు బయట ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పుడు మరణకరమైన శత్రువు. ఈ శత్రువును మనం అణిచివేయటమే మన పనిగప్పుడు మనం అందరం కూడా బూరలు పట్టుకొని ప్రార్థన చేత పట్టుకొని యాజకులము సేవకులము అందరం కలిసి మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రువును అణచటానికి మనము కూడా ఆర్భటిద్దాం. ఇది ఆర్భటించు సమయం.
బయట మరణం విలవతాండమాడుతుంది, ఒక శత్రువు. ఆ శత్రువును అణచడానికి మనం ఆర్భటించే బిడ్డలుగా, ప్రార్థనలో పోరాడే బిడ్డలుగా, సేవకులము విశ్వాసులము కలిసి మనం ప్రభు సన్నిధిలో ఆర్భటించినప్పుడు ఆ ఆర్భాటాన్ని బట్టి శత్రువును దేవుడు అణిచివేస్తున్నాడు. ఇది ఏంటంటే శత్రువును అణిచివేసే ఆర్భాటం. రేపు ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కోవాలంటే ముందుగా నీకు అడ్డుగా ఉన్న శత్రువు అణిగిపోవాలి. నువ్వు ప్రభుని ఎదుర్కోకుండా నిన్ను అడ్డగిస్తున్నాడు వాడు. నువ్వు ప్రభు సన్నిధికి చేరకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు ఎప్పుడు ఓడిపోవాలని చూస్తున్నాడు శత్రువు. అన్ని విషయాల్లో నువ్వు ఓటమి పాలవాలని. సాతాను ఎజెండా ఏంటో తెలుసా? దేవుని పిల్లలు ఎందులో జయిస్తున్నారో అందులోనే ఓడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాని ప్లాన్ అది, వాని యొక్క ఆలోచన అది. ఏ విషయంలో మనం ప్రతిష్టలో ఉంటామో ఆ ప్రతిష్టకు వ్యతిరేకంగా మనల్ని అణిచివేయాలని చూస్తాడు శత్రువు పని. ఏ విషయంలో మనం నమ్మకంగా ఉన్నావో ఆ నమ్మక ద్రోహులుగా చేయాలని శత్రువు పని చేస్తాడు. కానీ మనం అందరం ఏం చేయాలో తెలుసా? ఆ శత్రువు మీద మనము జయించు వారముగా, మనం ప్రభు సన్నిధిలో ఆర్భటించు వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శత్రువు రకరకాలుగా పనిచేస్తున్నాడు, కుయుక్తిగా వస్తాడు వాడు. ఆ కుయుక్తులన్నీ అణిచివేసి దేవుడు జయముతో ప్రభు మనం నడిపించాలి. నీ ఆధ్యాత్మిక జీవితం రకరకాల కుయుక్తులతో సాతాను దెబ్బతీస్తున్నాడు, అది గుర్తించు. నీ ప్రతిష్టను పాడు చేస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు, నీ సమాధానాన్ని పాడు చేస్తాడు, నీకున్న ఆత్మీయ స్థితిని పడగొడతాడు. రకరకాల వాని కుయుక్తితో వస్తాడు. ఎందుకు? వాడికి తల లేదు, తోక మాత్రమే ఉంది. తోక అంటే కుయుక్తి. ఆ తోక తల్లాడిస్తున్నాడు ఈరోజు క్రైస్తవ సమాజాన్ని, అనేక మంది సేవకుల్ని, అనేక మంది విశ్వాసుల్ని వాడు కుయుక్తితో పడగొడుతున్నాడు. మరి రేపు ప్రభు రాకడలో ఆర్భాటంతో ఎదుర్కోవాలంటే మనకు ఎదురుగా ఉన్న శత్రువును పరిపూర్ణంగా అణిచివేసి మనం ప్రభును ఆర్భాటముతో ఎదుర్కొందుముగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 3 ఆర్భాటాలు అయినాయి. మొదటి ఆర్భాటం ప్రజలందరూ ఆర్భటించారు. ఎప్పుడు? బలిపీఠం మీదికి అగ్ని దిగి వచ్చినప్పుడు, అంగీకరించబడినప్పుడు. రెండవదిగా ఆర్భటించారు ఎప్పుడు? మందసాన్ని తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో దావీదు, ప్రజలు, సేవకులు అందరూ ఆర్భటించారు, పోగొట్టుకున్న ప్రభావాన్ని తిరిగి తెచ్చుకోవడానికి. మూడవదిగా శత్రువును అణచడానికి మనం ప్రభు సన్నిధిలో, మనము విశ్వాసులము సేవకులను కలిసి ప్రభు సన్నిధిలో ఆర్భటిస్తే శత్రువు అణిచివేయబడతాడు. 4వ ఆర్భాటం చెప్పి నేను ముగించేస్తాను. 4వదిగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చూడనా, ముగించేస్తాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా, అది ప్రజలందరూ ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రాకారాలు కూలిపోయి, ఈ ప్రాకారాలు దేనికి అడ్డుగా ఉన్నాయి? ఇశ్రాయేల్ ప్రజలకు అడ్డుగా ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణం ఏంటి? ఎక్కడికి చేరుకోవాలి ప్రజలు? కానాను చేరుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల గమ్యస్థానం ఏంటి? కానాను. వాళ్ళకు ముందుగా నడుచువాడు యెహోవా. దేవుడు యెహోషువ ద్వారా చెప్పిన ఉపదేశం ఏంటంటే, మీరు ఏం ప్రయాసపడనక్కర్లేదు. యెరికో లాంటి ప్రాకారాలు కూల్చాలంటే ఎన్ని ఆయుధాలు కావాలి? ఆ దినాల్లో ఆ ప్రాకారం ఎంత పెద్దదో, అంత పెద్ద ప్రాకారాన్ని కూల్చాలంటే అది మనుష్యుల బలాన్ని బట్టి సరిపోదు. కానీ ప్రజలందరూ కేకలు వేస్తూ చేస్తున్న పని ఏంటంటే, వారు కేవలం స్తోత్రాలు చెప్తున్నారట. ఏం చెప్తున్నారండి? కేవలం స్తుతులు చెప్తున్నారు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. వాళ్ళు చేసేది ఏం లేదు, ప్రార్థన గురించి చేయట్లేదు. కేవలం స్తోత్రం, కేవలం ఆరాధన. అంటే వాళ్ళు కేకలు వేస్తూ ఆర్భటిస్తున్న ఆ స్తుతి ధ్వనికి
ప్రాకారమే కూలిపోయింది, అడ్డుగోడలన్నీ తొలగిపోయాయి, ప్రజలందరూ క్షేమంగా కానానుకు చేరగలిగారు. ఈరోజు ఒక ఉపదేశం ఏంటంటే, నీకు అడ్డుగా ఎరికో లాంటి గోడలు ఉన్నాయేమో, పరలోకానికి వెళ్లకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనూ ప్రవేశించకుండా ఎరికో లాంటి ప్రాకారాలు నీ కళ్ళ ముందున్నాయేమో, నీ కుటుంబంలో ఉన్నాయేమో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రాకారం, ఒక పాపం ప్రాకారంగా ఉందేమో, అవిధేయత ఒక ప్రాకారంగా ఉందేమో, నువ్వు పరలోకానికి ప్రవేశించడానికి అడ్డుబండలుగా ఉన్నాయేమో. ఆ అడ్డుబండలను తొలగించే శక్తి కేవలం స్తుతి ఆరాధనలో మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. నువ్వు స్తుతిస్తూ ఉండగా ప్రాకారాలు కూలిపోతాయి, నువ్వు ఆరాధిస్తూ ఉండగా ప్రాకారాలు కూలిపోతాయి, నువ్వు ప్రభును ఘనపరుస్తూ ఉండగా ప్రాకారాలు కూలిపోతాయి. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నా, నీ కుటుంబానికి అడ్డుగోడలుగా ఉన్నా, నీ కుటుంబాన్ని వేధించే ప్రతి సమస్య, ఇదిగో నీకు అడ్డుగా ఉండి నువ్వు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ప్రాకారాలను కూల్చే శక్తి నీ నోట స్తుతికి మాత్రమే ఉంది. నీవు నోరు తెరిచి స్తోత్రములు చెల్లించగలిగితే, నువ్వు నోరు తెరిచి స్తోత్ర యాగము చేయగలిగితే, స్తుతి స్తోత్రం అనే శబ్దాన్ని నీ నోట పలికితే నీకున్న ప్రాకారాలన్నీ కూలిపోతాయి. నువ్వు ఆర్భాటంతో నువ్వు కానానుకు చేరుకుంటావు. ఇది ఏ ఆర్భాటం అంటే స్తుతి ఆరాధన ఆర్భాటం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పౌలు శీలలు చెరసాలలో ఏం చేస్తారు? స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రార్థన చేయడానికి ఒక సమయం ఎట్లా ఉందో, స్తుతి ఆరాధన చేయడానికి కూడా ఒక సమయం మనకు అనుగ్రహించబడింది. కొన్నిసార్లు ప్రార్థన మనం ఆపేసుకొని స్తుతి ఆరాధన మనం చేసుకునే టైం తీసుకొని, ఆ స్తుతి ఆరాధన ద్వారా ప్రాకారాలన్నీ కూల్చిపడతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా, మరి ఇప్పటికే లాక్డౌన్ అయి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో యథార్థంగా మంచి మనసుతో నేను మిమ్మల్ని ఎవరిని అడగను, మీ దగ్గరకు వచ్చి మీరు అలా చేశారని అడగను. మనస్సాక్షిని హృదయం మీద చేతులు పెట్టుకొని ఈ నెల రోజుల్లో 1 గంటైనా ఆరాధన చేశారా? అరుణోదయమున లేచి 1 గంటైనా ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెల్లించారా? ఖాళీగా ఈ నెల రోజులు ఖాళీగా విశ్వాసులందరూ ఇళ్లలోనే ఉన్నారుగా. ప్రభుత్వం వారు పరోక్షంగా మన కొరకు లాక్డౌన్ విధించారుగా. ఈ నెల రోజుల్లో దేవుడు నిన్ను పోషించాడుగా. ఈ నెల రోజుల్లో దేవుడు నీకు ఎక్కడ తక్కువ చేయలేదుగా. సమృద్ధిగా దేవుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఇచ్చాడుగా. ఆహారం కానీ, నీకు కావాల్సిన అవసరతలు అన్నీ తీర్చాడుగా. మరి ఈ నెల రోజుల్లో యథార్థంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనసారా కుటుంబ సమేతంగా ఆరాధించారా? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారా? అయ్యా మాకు లాక్డౌన్ ఉన్నప్పుడు అదే విధంగా ఉంటాం, లాక్డౌన్ తీసినప్పుడు అదే విధంగా ఉంటాం అంటారా? మేము మారమంటారా? మాకు లాక్డౌన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మేము ఎప్పటికీ ఎలా ఉంటాం అలాగే ఉంటామయ్యా. మాకు విశ్రాంతినిచ్చాడన్న ఫీలింగ్తో అందరూ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? అంటే కొంతమంది ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాను కాదని లేదు, కొంతమంది కొరకు చెప్తున్నాను ఈ మాట. 10 మందిలో కనీసం ఒకరైనా ఉంటారుగా. కుటుంబ సమేతంగా, సరే అంతకు మునుపంటే కుటుంబం అంతా మందిరానికి వస్తూ ఉంటే, భార్య రండి మందిరానికి వెళ్దామంటే నువ్వు నేను తర్వాత వస్తాను. ఇప్పుడు అట్లా కాదుగా. నువ్వు బయటకు పోతే పోలీసు వాళ్ళు తంతారు, పో కూర్చోపో ఆరాధన చేసుకోపో అంటారు. అనరా అండి? పోలీసులు తరిమి తరిమి కొడతారు, పోయి ఆరాధన చేసుకోపో. ఇండైరెక్ట్గా వాళ్ళు ఇళ్ళల్లో ఉండిపో అంటే అర్థం ఏంటి? ఆరాధన చేసుకో. ఎలా గడుపుతున్నారు ఈ నెల రోజులు? ఎలా గడిపారు? మీ దినాలు ఎలా గడిచాయి? ఇంకా లాక్డౌన్ పొడిగించబడిందంటే అర్థం ఏంటి? మన ప్రార్థన పెరగాలని, మనలో సమర్పణ రావాలని, మనలో ఆత్మీయ ఉజ్జీవం పెరగాలని, ఇంకా దేశము కొరకు అంగలార్చాలని, ఇంకా ప్రజల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఇంకా మనకు టైం ఇచ్చాడు. నీ ప్రార్థన సరిపోలేదని, నువ్వు ఇంకా ప్రార్థన పెరగాలని, స్తుతి ఆరాధన పెంచుకోవాలని, కుటుంబ సమేతంగా రాత్రి పగలు దేవుని ఘనపరిచే స్థితిలో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఇంట్లో ఆరాధన ధ్వనులు వినబడుతున్నాయా? లేకపోతే హాయిగా రెస్ట్ దొరికిందని సుఖంగా ఉన్నారా? గత కాలంలో మన ఆత్మీయ తల్లి మేరకు గారు చక్కటి ఉపదేశం అందించారు. అసలు ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వచ్చాయో చక్కగా బోధించారు అక్కగారు. మరి పశ్చాత్తాపడుతున్నామా?
ఈ వైఖరి, ఈ నిర్లక్ష్య వైఖరి నా వల్లే, ఈ పరిస్థితులన్నీ నా వల్లే వచ్చాయి. ప్రభు నిజమే, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు, మందిరం అనుకూలంగా ఉన్నప్పుడు దైవజనులు నిజంగా ఎన్నిసార్లు ఆత్మగుడికలో మేము దుఃఖపడ్డాం. బైబిల్ స్టడీలో ప్రజలు రాలేదని మేము ఎన్నిసార్లు దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు సన్నిధిని అనుభవించకపోతే సేవకులుగా ఎన్నిసార్లు దుఃఖపరచబడ్డామో ఆ దుఃఖాన్ని చూశాడు. నిజంగానే దేవుడు మనందరినీ లాక్డౌన్ చేసి ఇంట్లోనే ఆరాధన చేసుకోండి, మీరు మందిరానికి అవసరం లేదులే అని చెప్పారు. ఎంత స్పష్టంగా అండి ఆ మాటలు. మరి ఇంట్లో ఇన్ని రోజుల నుండి ఏం చేసావు నువ్వు? ఉపవాసాలు ఉన్నారా? కన్నీళ్ళతో జాగారాలు చేయగలిగారా? ఇది ఇచ్చిన అవకాశం కదా. ఆలోచించండి. ఆర్భాటము చేయాలట. స్తుతి ఆరాధన చేస్తే మనకున్న ప్రాకారాలన్నీ కూల్చబడతాయి. ఈ ఆర్భాటము ద్వారా రేపు మనం ఈ ధ్వని అనుభవించినప్పుడు మనం పరలోకమునకు ఆర్భాటంతో ప్రభుని ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా రాబోతున్నాడంటే ఆయన ఆర్భాటముతో రాబోతున్నాడు. ఆ ఆర్భాటంతో రాబోతున్న యేసుక్రీస్తుని నీవు ఆర్భాటంతో ఎదుర్కోగలవా? ప్రభు వస్తున్నాడు. ఆయన ఆర్భాటపు ధ్వని చేసుకుంటూ వస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం ఆర్భాటపు ధ్వనితో ఆయన సన్నిధిలో చేరగలవా? ప్రతి ఆదివారం రాకడను గూర్చి ఆయన ఎలా ఎదుర్కోవాలన్న ఉపదేశాన్ని ప్రతి ఆదివారం మన స్టడీ రూపకంలో ప్రభు రాకడకు మనం ఎలా ఎదుర్కోవాలో ఆ ఉపదేశాన్ని మీకు తెలియచేస్తాను. కనుక ఈ వారంలో ఈ పునరుద్ధాన దినమందు నీ కొరకు చెప్పబడిన ఈ 4 మాటలు చెప్పండి. మొదటిది, అగ్ని దిగి వచ్చినప్పుడు అంగీకరించబడ్డప్పుడు ఆర్భాటం. పోగొట్టుకున్న ప్రభావాన్ని, పోగొట్టుకున్న సన్నిధిని తిరిగి తెచ్చుకున్నప్పుడు ఆర్భాటపు అనుభవం. మూడవదిగా, శత్రువు మీద జయించడానికి ఆర్భాటం చేయాలి. 4వదిగా ఏం చేయాలి? స్తుతి ఆరాధన ధ్వనుల ద్వారా ఆర్భటించి ప్రాకారాలు కూల్చాలి. ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళు రేపు ఆర్భాటముతో ప్రభుని ఎదుర్కొంటారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం అందరం ఆయన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొని ప్రభు రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచబడదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనందరము ప్రభుని ఎదుర్కోవాలి. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రభు సన్నిధిలో అందరూ మోకరించండి. యేసయ్యా, నేను నిన్ను ఎదుర్కోవాలి ప్రభువా. నీ వచ్చినప్పుడు నీ రాకడలో నేను కొనిపోబడాలి ప్రభువా. నీ మహిమలో నేను ఉండాలి ప్రభువా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నేను అంగీకరించబడాలి ప్రభువా. అయ్యా నేను అంగీకరించబడాలి ప్రభువా. నేను పోగొట్టుకున్న ప్రభాన్ని తిరిగి తెచ్చుకుంటాను. అయ్యా ఆర్భాటము చేస్తూ తిరిగి తెచ్చుకుంటాను ప్రభువా. మోకాళ్ళ మీదకి వద్దామా? మోకాళ్ళ మీదకి వద్దామా? విత్తబడిన ఈ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంఘమా, ఆ రాకడలో మనం కొనిపోబడాలి కదా. మనం అందరం ఆయన్ని ఎదుర్కోవాలి కదా. ఆయన్ని ఎదుర్కోవాలంటే మన జీవితంలో కావలసిన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆర్భాటముతో వచ్చినప్పుడు మనము కూడా ఆర్భాటపు ధ్వనితో మనం ప్రభుని ఎదుర్కోవాలి. ఇదిగో రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. రాకడ సమీపంగా ఉంది సహోదరి, సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడా, ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. ఇదే మన ఆశ, మన ధ్యాస అయి ఉండాలి. ఆయన రాకడలో ఆయన ముఖాన్ని చూడాలి. ఇదే మన ఆశ అయి ఉండాలి. ప్రియులారా, మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను అంగీకరించబడాలయ్యా. పాపము తొలగించుకోవాలన్న మనసుతో బలిపీఠం దగ్గరికి వస్తున్నాను. సమాధాన పడే మనసుతో నేను బలిపీఠం దగ్గరికి వస్తున్నాను. అయ్యా, నేను దహించబడాలన్న మనసుతో నేను బలిపీఠం దగ్గరికి వస్తున్నా, నీకు అప్పగించుకుంటున్నాను. నా హృదయంలో, నా అంతరంగంలో, నా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న క్రొవ్వును తీసి బలిపీఠం మీద పెట్టండి నాయన. ఆ బలిపీఠం మీద పెట్టబడిన ఆ క్రొవ్వు ఇదిగో పరలోకం నుండి అగ్ని చేత కాల్చబడాలి, అంగీకరించబడాలి. నేను, నా సేవ, నా జీవితం అంగీకరించబడాలి. నేను అంగీకారం లేని బిడ్డగా నేను బ్రతకూడదు ప్రభువా. నీ రాకడలో నీ ఎదుట నేను నిన్ను ఎదుర్కోవాలి. నన్ను కాల్చండి ప్రభువా, నన్ను కాల్చండి, నన్ను అంగీకరించండి నాయన. షాబాలా రాబా కాతురాలా రదిరాబా
రీమామా నన్ను అంగీకరించు, నన్ను అంగీకరించు, నన్ను అంగీకరించు. పోగొట్టుకున్న ఆ ప్రభావాన్ని, ఆ మందసాన్ని తిరిగి నేను తెచ్చుకుంటాను ప్రభా. నేను పోగొట్టుకున్నవన్నీ నేను సంపాదించుకుంటాను, ఆర్భటించి సంపాదించుకుంటాను. శత్రువులు అణచడానికి సేవకులము మేము కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఆర్భటిస్తాం. స్తుతి ఆరాధన ధ్వనుల ద్వారా నీ సన్నిధిని ఆర్భటిస్తాం ప్రభా. అలాగున్న ఈ 4 ఆర్భటముల ద్వారా నీ సన్నిధికి మేము చేర్చబడతాం. నువ్వు ఆర్భాటంతో వస్తున్నావు కనుక మేము కూడా నీ సన్నిధిలో ఆర్భటించుచు నీ ఎదుట నిలిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. చేసుకుందామా ప్రార్థన? ఇది అనుకూల సమయం. హల్లెలూయా. నీ రాక కొరకై నేను ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పు. నీ రాక కొరకై నేను ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పు. ప్రార్థన చేసుకుందాం.